అంత ఫాస్ట్ గా ఎందుకు వెళ్తున్నాడు? స్పీడ్ గా వెళ్ళి తను పడిపోవడమే కాకుండా సోనియా కూడా పడేసాను ఉన్నాడు. ఎలా ట్రై చేస్తున్నాడు చూసారా? ఎందుకు ఆగారు? పద వెళ్ళి చూద్దాం. అరే ఇతనేంటి ఇలా పడున్నాడు? బహుశా కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు. ఓ నో, ఇతని నోట్లోంచి రక్తం కారుతుంది. కొంప తీసి పోయాడంటవా? చనిపోయినట్లున్నాడే, యాక్సిడెంట్ అయినట్టు కనిపించట్లేదే. రే అతుల్, కొంప తీసి ఇది మర్డర్ అయితే కాదుగా? ఓ గాడ్, నాకు అలాగే అనిపిస్తుంది. రే నేను చెప్పేది వినండి, వెళ్దాం పదండి, వెళ్దాం రండిరా. కరెక్ట్ గా చెప్పాడు. ఒకవేళ పోలీసులు గానీ తెలిస్తే మనమే చంపేసాం అనుకుంటారు, మనల్ని అరెస్ట్ చేస్తారు. వీళ్ళు కరెక్ట్ గా చెప్తున్నారు. అతుల్, నన్ను దీంట్లో ఇరికించుకో. మా ఇంట్లో వాళ్ళకి గానీ తెలిసిందంటే నన్ను చంపి పారేస్తారు. ఒరే, ఇలాంటి వాటిలో మనం తలదూర్చకూడదు. రండి వెళ్ళిపోదాం. చాలా ఆపండి. మనిషి అన్నాక కాస్త మానవత్వం కూడా ఉండాలి. నేనైతే ఇక్కడే ఉంటాను. మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, నేను అతుల్తో ఇక్కడే ఉంటాను. అతుల్ మంచి పని చేయాలనుకుంటున్నాడు, నేను తనతోనే ఉంటాను. మీకు నచ్చినా నచ్చకపోయినా నేను అన్నయ్యతోనే ఉంటాను. అలా అయితే మీరంతా ఉంటే నేను కూడా ఉంటా. ఇలాంటి పరిస్థితుల్లో ఫ్రెండ్స్ అందరిని వదిలేసి నేను మాత్రం ఎలా వెళ్ళగలను? ఓకే, సిఐడికి ఇన్ఫార్మ్ చేద్దాం. మీలో ఎవరి దగ్గరైనా ఫోన్ ఉందా? నేను ఫోన్ తెస్తానంటే అతులే వద్దన్నాడు. అరే, పిక్నిక్ వెళ్ళేటప్పుడు ఫోన్తో పనేంటి? నువ్వు టెన్షన్ పడకు. దారిలో ఇలాంటివి జరుగుతాయని నాకేం తెలుసు. అతుల్, ఇప్పుడేం చేద్దాం? ఓ పని చేద్దాం, నేను సోనియా ఇక్కడే ఉంటాం. మీరు సిఐడి వాళ్ళని తీసుకురండి. సార్ అదిగో అక్కడ. సోనియా, అతులెక్కడ? తెలీదు. నన్ను ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. కాస్త కామ్గా ఉండు, సిఐడి వాళ్ళు వింటారు. మీరు చాలా మంచి పని చేశారు. మాకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అభిజిత్, వెహికల్ కండిషన్ బాగానే ఉన్నట్టుంది, కానీ ఇతను చనిపోవడం మాత్రం విచిత్రంగా అనిపిస్తుంది. సార్, బాడీ మీద మాత్రం ఎలాంటి గాయాలు లేవు సార్. నోట్లోంచి మాత్రం రక్తం వస్తుంది. ఇంటర్నల్ బ్లీడింగ్ ఏమైనా అయ్యిండదు సార్. లోపలేదో గాయమైనట్టుంది. సార్, ఇతని జేబులో పర్స్ దొరికింది. డ్రైవింగ్ లైసెన్స్. మిస్టర్ సుమిత్. ఇజ్ ఇట్? సుమిత్ అండ్ సన్స్, డైమండ్ మర్చెంట్, వజ్రాల వ్యాపారం. సార్, ఇలా చూడండి సార్, కారులో ఈ మొబైల్ దొరికింది సార్. సార్, వెహికల్లో పెట్రోల్ లీక్ అవుతున్నట్టుంది సార్. దారంతా కారిపోయింది. చూస్తుంటే పెట్రోల్ ట్యాంక్ హోల్ పడ్డట్టుంది. అచ్చా, అది సరే గాని అలా హోల్ పట్టడం చాలా రేరుగా జరుగుతుంది కదా. అంటే సార్, ఎవడో ఏదో చేసినట్టున్నాడు. జోసఫ్ సార్, వెహికల్లో పెట్రోల్ ఉందేమో చూడు. ఓకే సార్. లేదు సార్, పెట్రోల్ లేదు. పెట్రోల్ ట్యాంక్కి హోల్. సార్, ఒకవేళ ఇతను ఏదైనా విషం లాంటిది తీసుకున్నాడేమో. కానీ అభిజిత్ ఇతని పెదాలు నల్లపడలేదు, నోట్లోంచి నురుగులు రాలేదు.
ఓ పని చేయి అభిజిత్, అతను మొబైల్ చెక్ చేయి. సార్ ఇతను లాస్ట్ కాలు ప్రియా అనే అమ్మాయికి చేశాడు. ప్రియా? సుమిత్, హలో, చేరుకున్నావా? ఎక్స్క్యూజ్ మీ మేడం, మీరెవరో తెలుసుకోవచ్చా? అసలు ఎవరు మీరు? నేను సిఐడి ఆఫీసర్నండి. హలో హలో, ఏమైంది? అప్పులోడు ఫోన్ చేస్తున్నాడు అనుకుందేమో, వెంటనే కట్ చేసింది సార్. ఫోన్ కట్ చేసిందా? అభిజిత్ ఏదో ఉంది, మళ్ళీ ట్రై చేయి. హలో మేడం, మీరు ఫోన్ ఎందుకు కట్ చేశారు? అది నాకు భయం వేసింది. మీకు ఇతను ఎవరో ఏంటో తెలుసా? అలా అడిగారేంటి? అతను నా భర్త. మేడం, మేము ఒక చిన్న ఎంక్వైరీ చేయాలి. మీ అడ్రస్ కాస్త చెప్తారా? ఎందుకు? ఏమైంది? చెప్పాను కదండి ఎంక్వైరీ చేయాలని. ప్లీజ్ మీ అడ్రస్ చెప్పండి. అడ్రస్ E362 లోఖండ్వాలా. థ్యాంక్ యూ మ్యామ్. సార్, ఈవిడ వాలకం చూస్తుంటే డౌట్గానే ఉంది. పద వెళ్ళి చూద్దాం. చెప్పండి సార్. మేము సిఐడి నుంచి వచ్చాం. ప్రియా గారు ఉన్నారా? ఉన్నారు, రండి సార్. మేడం, మేం మీకు సుమిత్కి సంబంధించిన కొన్ని వస్తువులు ఇవ్వడానికి వచ్చాం. సుమిత్ వస్తువులా? రండి. ఈ మొబైల్, ఈ వ్యాలెట్. ఇవి సుమిత్వే. ఇవి మీకెక్కడివి? అతని కారులో దొరికాయి. మరి సుమిత్, తనకేమైంది? చూడండి మేడం, ఈ విషయం చెప్పడానికి మేం చాలా బాధపడుతున్నాం. మీ హస్బెండ్ ఈ లోకంలో లేరు. ఏంటి? లేదు, అలా జరగడానికి వీల్లేదు. అసలు ఇది ఎక్కడ జరిగింది? హైవే మీద మాకు ఒక కారు దొరికింది, దాంట్లో తన శవం దొరికింది. కానీ మీరు? నేను మహేష్, సుమిత్ వాళ్ళ పెద్దన్నయ్యని. కారు ఇంకేమైనా? ఏం లేదు. ఏం లేదా అంటే బ్యాగ్ గాని? బ్యాగా? లేదు. మీరేం మాట్లాడుతున్నారు? మరి మా అబ్బాయి? అబ్బాయా? మా అబ్బాయి ఏమైనట్టు? బాబా? అతనికి ఏమైంది సార్? అది బాబునెవరో కిడ్నాప్ చేశారు స్కూల్ నుంచి. ఏంటి? ₹1,00,00,000 తీసుకొని వాళ్ళకి ఇవ్వడానికి సుమిత్ వెళ్ళాడు. మా అబ్బాయి కిడ్నాప్ కి గురయ్యాడు. మీ అబ్బాయిని మేం తీసుకొస్తాం. మాకు ఆ వెహికల్లో ₹1,00,00,000 కాదు కదా, కనీసం ₹1 కూడా దొరకలేదు. కానీ సుమిత ₹1,00,00,000 తీసుకొని ఎక్కడికి వెళ్తూ ఉన్నాడు? అలీబాగ్. అలీబాగా? కానీ తనక్కడికి చేరుకోనే లేదు. భగవంతుడా, ఎంత పని చేశావయ్యా! చూడండి, మీరేం కంగారు పడకండి. మీ అబ్బాయిని మేం తిరిగి తీసుకొస్తాం. సార్, అసలు వాళ్ళు ఏం చేస్తారోనని భయంతోనే పోలీసులకి కంప్లైంట్ కూడా చేయలేదు. చాలా కష్టపడి తల తాకట్టు పెట్టి దొరికిన చోటల్లా అప్పు చేసి వాళ్ళు అడిగిన డబ్బు జమ చేశాం. సార్, బహుశా ఎవరైతే ఈ వెహికల్ గురించి, ఆ శవం గురించి మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాళ్ళే ఆ డబ్బులు తీసుకున్నారేమో. ప్రణీత్ సార్, నీ దగ్గర వాళ్ళందరి నెంబర్లు ఉన్నాయి కదా? ఉన్నాయి సార్. వాళ్ళందరినీ బ్యూరోకి పిలువు. ఓకే సార్. చూడండి, ఆ కిడ్నాపర్స్ ఖచ్చితంగా మళ్ళీ మీకు ఫోన్ చేస్తారు. జోసఫ్, నువ్వు ఇక్కడే ఉండు. వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చిన వెంటనే యాక్షన్ తీసుకోవాలి. డాక్టర్ గారు, ఇతని నోట్లోంచి రక్తం ఎందుకు వచ్చిందో ఏమైనా తెలిసిందా? బయట నుంచి గాయాలైతే ఏమీ కనిపించలేదు. ఏసీపీ సార్, తన కడుపులో గాజు ముక్కలు దొరికాయి. ఆ గాజు ముక్కలు కడుపులో ఉండటం మూలంగానే తన నోట్లోంచి రక్తం వచ్చింది. ఇంటర్నల్ బ్లీడింగ్ మూలంగానే ఇతను చనిపోయాడు. విచిత్రంగా ఉంది. అవి ఇతని కడుపులోకి ఎలా వచ్చాయి? సార్, ఇది వేరే ఎవరైనా చేసి ఉండొచ్చు. గాజు ముక్కలతో పాటుగా ఇలా చూడండి. ఇలా చూడండి, కలర్ ఇంకా కెమికల్ వేరువేరుగా అయ్యాయి. ఈ కెమికల్ నేను టెస్ట్ చేసినప్పుడు దీని డీటెయిల్స్ అని నాకు తెలిసాయి. నా అంచనా ప్రకారం ఆ మందులో గాజు ముక్కలు కలిపి అతనికి ఇచ్చారు. సార్, మన జోసఫ్ సార్ చెప్పింది నిజమైంది సార్.
ఆ ఫ్యూయల్ ట్యాంక్కి ఒక హోల్ పడింది సార్. ఈజీ, అది ఎంత పెద్దగా ఉంది? కానీ అది చాలా చిన్న హోల్ సార్. దానివల్లే పెట్రోల్ లీక్ అయి ఉంటుంది సార్. ఓ, అంటే దీని అర్థం అభిజిత్ ఎక్కడైతే 7 దొరికిందో అక్కడికి చేరుకునేసరికి వెహికల్లో పెట్రోల్ అయిపోయింది. బహుశా ఆ టైంలోనే తనకు ఇంటర్నల్ బ్లీడింగ్ మొదలైంది. అంటే అతని దగ్గర డబ్బున్నట్టు బహుశా ఎవరికో తెలుసు అన్నమాట. మీరు మమ్మల్ని రమ్మన్నారట. మీరందరూ ఇలా వరుసగా వచ్చి లైన్లో నిల్చోండి. త్వరగా త్వరగా, ప్లీజ్ హరి అప్. వెహికల్లో డబ్బులు ఏమయ్యాయి? ₹1 కోటి ఏమయ్యాయి? ₹1 కోటి? అవును, ₹1 కోటి ఏమయ్యాయి? సార్, ఈ ₹1 కోటి గొడవ ఏంటి సార్? అవే అతని కారులో ఉన్నవి. ఆ కారులో మాకు ఏ ₹1 కోటి కనిపించలేదు సార్. సార్, ఒకవేళ ఆ డబ్బుని మేము దొంగిలించుంటే మీకెందుకు ఇన్ఫార్మ్ చేస్తాం సార్? సార్, మేమే మీ దగ్గరికి వచ్చాం కదా. ఆ వెహికల్ దగ్గరే సోనియా అతుల్ని ఇద్దరిని ఉంచాం సార్. ఏంటి మధ్యలో వీడెవడు? తను ఇక్కడ లేడు సార్. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. నేను అతుల్ 7 దగ్గరే ఉన్నాం. కానీ అతుల్ ఏం చెప్పాడంటే దగ్గరలోని షాప్ నుంచి ఒక వాటర్ బాటిల్ తీసుకురమ్మన్నాడు. కానీ నేను షాప్ నుంచి వచ్చేసరికి అతుల్ అక్కడ లేడు. అంటే ఈ వర్స్ట్ ఫెలోనే డబ్బులు తీసుకుని పారిపోయినట్టున్నాడు. మరి అతుల్ ఎక్కడున్నాడో తెలీదు సార్. సార్, ఈ పిక్నిక్ ప్లాన్ అంతా అతుల్ ప్రిపేర్ చేశారు సార్. ఇప్పుడేమో అతను ఫోన్ కూడా పనిచేయడం లేదు సార్. అభిజిత్, డబ్బంతా అతులే తీసుకెళ్ళుంటాడు. తీసుకెళ్ళాడు సార్. మా అన్నయ్య అలాంటి వాడు కాదు. ఓ, అతుల్ నీకు బ్రదరా? అవును సార్. నాకెందుకో వీడే అతన్ని మర్డర్ కూడా చేశాడనిపిస్తోంది. అవును, అందుకే బలవంతంగా మీ అందరి చేత పిక్నిక్ రప్పించి ఆ యాక్సిడెంట్ చూశాడు. మిమ్మల్ని అందరినీ పోలీస్ స్టేషన్కి పంపించి సోనియాను నీళ్లు తీసుకురమ్మని పంపించాడు. ఇక తను డబ్బుతో పారిపోయాడు. వీడిని ఎలాగైనా పట్టుకోవాలి సార్. మేఘనా, మీ ఇల్లు ఎక్కడో చూపించు. అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య! ఏ బెడ్ కింద దాక్కున్నాడో ఏమో. అన్నయ్య, అన్నయ్య ఇంకా ఇంటికి రాలేదేమోనండి. అతని ఇంట్లో లేడు సార్. లేడా? అభిజిత్, ఇల్లంతా జాగ్రత్తగా చెక్ చేయండి. ఏ ప్లేస్ వదిలిపెట్టొద్దు. ఇంట్లోనే దాక్కున్నాడు అనిపిస్తుంది. ఇంట్లో డబ్బులు దొరికితే అతుల్కి ఈ కేసుకి సంబంధం ఉందా లేదో తెలుస్తుంది. ఆ పిల్లాన్ని కూడా రక్షించాలి కదా. అవును సార్. సార్, డబ్బులేమీ దొరకలేదు, కానీ ఇది మాత్రం దొరికింది. మన వాడు ఇలాంటి పనులు కూడా చేస్తాడా? యా సార్. జానా బెత్తడున్న ఈ బాటల్ ఇతని ఇంట్లో దొరికిందంటే మన వాడు గజ తాగుబోతనుకుంటా. మేఘనా, మీ అన్నయ్య మందు కొడతాడా? అవును సార్, రోజు తాగుతాడు. ఇంట్లోనే తాగుతాడా లేక? ఎక్కువగా తను పబ్లో తాగుతుంటాడు. పబ్ క్లోజ్ అయితే ఇంట్లో తాగుతాడు. అలాగా? అది ఏ పబ్బు? ఎక్కడ కూర్చొని అతను మందు కొడతాడో? ఇక్కడికి దగ్గరలోనే పబ్ ఉంది సార్, గ్యాలరీస్ పబ్. అసలు ఇంతకీ ఈ ఫోన్ పనిచేస్తుందా లేదా? ఫోన్ అయితే పనిచేస్తుంది. మరి వీళ్ళు ఫోన్ ఎందుకు చేయటం లేదు? ఒక్క నిమిషం, మీరు భయపడకండి, ధైర్యంగా ఉండండి. వాళ్ళు ఏం చెప్పినా ఒప్పుకోండి. హలో హలో, మా అబ్బాయిని ఏం చేయొద్దు మీరు. వాడు అమ్మాయి కూడా ప్లీజ్ వాళ్ళని తిరిగి పంపించేయండి. ప్లీజ్. హలో, చెప్పండి, మీకేం కావాలి? నేను సుమిత్ వాళ్ళ అన్నయ్యని. సుమిత్ డబ్బులు తీసుకుని మీ దగ్గరికి వచ్చేవాడే, కానీ అనుకోకుండా ఘోరం జరిగింది.
మీరు దయచేసి బాబుని ఏం చేయొద్దు. మీరన్న 25 లక్షలు ఇచ్చేస్తాం. అక్కడే అదే వీధిలో మొదటి డస్ట్బిన్ దగ్గర బ్యాగ్ ఉంచుతాను. వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు 75 లక్షలు డిమాండ్ చేస్తున్నారు. 75 లక్షలు ఇవ్వకపోతే బాబుని చంపేస్తారట. ఓకే, నువ్వు డబ్బులు తీసుకొని అక్కడికి పద, నీ వెనకే వస్తాను. పద. సరే సరే. సార్, తను ఇక్కడెక్కడ కనిపించట్లేదు సార్. ఏదేమైనా జాగ్రత్తగా చూడండి. యా జోసఫ్, చెప్పు. ఏంటి అక్కడ? మన ప్రణీతిని నీకు తోడుగా పంపనా? ఓకే ఓకే, నాకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉండు. ఆల్ ది బెస్ట్. ఏమైంది సార్? ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? కిడ్నాపర్ డబ్బు తీసుకుని ఓ ప్లేస్కి రమ్మన్నాడట. జోసఫ్ ఆ ఏరియాని ట్రేస్ అవుట్ చేశాడు. ఇప్పుడు వాళ్ళని పట్టుకోవడానికి అక్కడికి వెళ్తున్నాడు. సార్, నన్ను వెళ్ళమంటారా? వద్దు, జోసఫ్ ఒకడే చూసుకుంటా అన్నాడు. మ్యాటర్ చాలా సెన్సిటివ్. అందరూ వెళితే చెడిపోతుంది. మనం వచ్చిన పని చూద్దాం. సార్, సార్ ఒకసారి ఆ వెయిటర్ని అడిగి చూద్దామా? వెయిటర్. చెప్పండి, ఏ టేబుల్ కావాలి? మాకు టేబుల్ చైర్లు అవసరం లేదు. వీఆర్ ఫ్రమ్ సిఐడి. ఏం కావాలి సార్? మాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. ఏ ఇన్ఫర్మేషన్ సార్? ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఇక్కడ ఎక్కడైనా చూసావా? సార్, ఇతను అతుల్ గారు. రెగ్యులర్గా ఇక్కడికి వస్తూ ఉంటారు. అచ్చా, ఇవాళ కూడా వచ్చారా? రాలేదు సార్. ఈరోజు తనతో పాటు కూర్చునే ఆ సార్ కూడా రాలేదు. ఎవరితో పాటు కూర్చుంటాడు? సార్, అతని పేరు నాకు తెలియదు, కానీ తన వయస్సు సుమారు 30-35 సంవత్సరాలు ఉంటుంది. వీళ్ళిద్దరు కలిసే కూర్చుంటారా? అవును సార్, వచ్చినప్పుడల్లా కలిసే కూర్చుంటారు. అతను ఎక్కడుంటాడో ఏంటో తెలుసా నీకు? రోజు వస్తారు కాబట్టి తెలిసి ఉండాలి. నాకేం తెలియదు సార్. నువ్వు మాతో పాటు బ్యూరోకి వచ్చి అతను స్కెచ్ గీయించు. నీకు తెలిసినంత వరకు, గుర్తున్నంత వరకు వచ్చి చెప్పు. వీడికి ఏమైనా పిచ్చా ఏంటి? మాటి మాటికి వెనక్కి చూస్తున్నాడు. అరే, ఏమైంది? ఐఎమ్ సో సారీ. యాక్చువల్లీ కంట్రోల్ అవ్వక. మీకేం కాలేదు కదా? దెబ్బలేమో తగిలాయా? చేతికే కాస్త తగిలినట్టుంది. కొత్తగా నేర్చుకుంటున్నాను, డ్రైవింగ్ సరిగ్గా రాక. కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్నట్టయితే మెయిన్ రోడ్డు మీదకి ఎందుకు రావాలి? ఇంటి దగ్గర ఎక్కడో నేర్చుకోవచ్చుగా. సార్, బ్యాగ్ అక్కడ పెట్టేశాను. చూసారా అతన్ని? నువ్వు బ్యాగ్ పెట్టేసావా? అరే, మీరు అతన్ని చూడలేదా? అది నేను పదండి వెళ్ళి చూద్దాం. అరే, ఎంత త్వరగా ఎలా తీసుకెళ్ళిపోయాడు? మీరు అతన్ని చూస్తానన్నారు కదా. చూస్తూనే ఉంటా అన్నాను, కానీ ఆ అమ్మాయి వెనక నుండి వచ్చి డాష్ ఇచ్చింది. వాడు ఎంతో దూరం వెళ్ళుండకపోవచ్చు, ఇక్కడెక్కడ ఉంటాడు. ఈ షాప్లో వాళ్ళు ఎవరైనా చూసి ఉండొచ్చు. అయినా బాబుకి ఏం కాదు కదా? పిల్లాడికి ఏం కాదు, నువ్వు టెన్షన్ పడకు. ఎవరి నెంబర్ ఇది? కిడ్నాపర్ నెంబరే అనుకుంటా. ఎత్తు, మాట్లాడు. హలో, మీకు బ్యాగ్ దొరికింది కదా? బాబు ఎక్కడున్నాడు? ఓకే, నేను అక్కడికి వస్తాను. ఏమన్నాడు వాడు? ఇక్కడ ఈ వెనక వీధిలో ఏదో అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఉందట, అక్కడికి బాబుని తీసుకొని వస్తానన్నాడు. సరే, నువ్వు అక్కడికి వెళ్ళి పిల్లాన్ని తీసుకో. ఓకే, నేను నిన్ను ఫాలో అవుతుంటాను. సార్, నా ఉద్దేశంలో మనవాణ్ణి ఆ కిడ్నాపర్సే మర్డర్ చేసినట్టున్నారు. డబ్బు తీసుకుని పారిపోయినట్టున్నారు. మరి నన్నేం చేయమంటారు సార్?
మీరు చెప్పిందే తిప్పి తిప్పి అదే విషయాన్ని చెప్తుంటే నేనేం చేయాలి? తన కళ్ళల్లో నీరు కారుతూ ఉంటే మీరు వెళ్ళి తొడవకపోయారా అంట. నా బుర్రంతా తినేస్తున్నారు మీరు. ఏమైంది? సార్, నేను ఎంతవరకు గీయగలనో అంతవరకు గీసానండి. ఇతనితో వర్క్ చేయడం చాలా కష్టం నాకు. చూడు బాస్, ఇది నీ డ్యూటీ, చేయక తప్పదు, అర్థమైందా? మీరు చెప్పేది నిజమే, కానీ నేను చూసిన వ్యక్తికి నవ్వితే కళ్ళలోంచి నీళ్ళు వస్తాయట, ముక్కు ఎర్రబడుతుందట. ఏంటి? నువ్వు చెప్పేది నిజమా? అవును సార్, ఎర్రబడిపోతుంది. కానీ ఇతను నా మాట వినిపించుకోవట్లేదు. మళ్ళీ అదే గోల. చూడండి సార్, మీరే చెప్పండి, అతను ముక్కు ఎర్రబడితే నేనెలా గీయగలగాలి? అరే సరే సరే, వదిలేయ్. అసలు స్కెచ్ గీసావా లేదా? ఎప్పుడో గీసేసాను సార్. మరైతే చూపించు. స్కెచ్ ఇదిగోండి సార్. ఇతనా? ఇతనా బాబు వాళ్ళ పెద్దనాన్న మహేష్ కదా? అవును. అంటే అతులకు ఆ అబ్బాయి వాళ్ళ పెదనాన్న తెలుసన్నమాట. ఇంత పెద్ద మోసమా? సొంత మనుషుల్నే కిడ్నాప్ చేస్తారా? సార్, మనం వెంటనే జోసెఫ్ సార్కి ఇన్ఫార్మ్ చేయాలి, లేదంటే వాడు మిస్ అయిపోతాడు. చెయ్యి, త్వరగా చెయ్యి. జోసెఫ్తో ఓ మాట చెప్పు, మహేష్ మేడ విరిచిపారేయమని చెప్పు. జోసఫ్, మహేష్ ఎక్కడ? సార్, కిడ్నాపర్ పిల్లాన్ని ఇక్కడెక్కడో దాచాట. మహేష్ పిల్లాన్ని తీసుకురావడానికి వెళ్ళాడు. అసలు పిల్లాన్ని కిడ్నాప్ చేసింది మహేషే. ఇదంతా వాడి పనే. సార్, తెలిసింది సార్. ఈ నాటకాన్ని వీళ్ళిద్దరు కలిసే రచించారు. వీళ్ళిద్దరూ తోడు దొంగలే. అంటే ఆ పిల్లాడి ప్రాణాలు డేంజర్లో ఉన్నట్టే. వాడు తన సొంత బ్రదర్నే చంపేశాడు, పిల్లాన్ని వదిలిపెట్టాడు సార్. ఆ వెహికల్ ఎవరిది? సార్, ఆ వెహికల్ మహేష్ సార్. మహేష్ దా? అంటే వాడి ఇక్కడి నుంచి వెళ్ళలేదన్నమాట. అభిజిత్, త్వరగా వెళ్ళి చూడు. సార్, కార్లో ఎవరు లేరు సార్. ఎవరు లేరా? అంటే తనకు పారిపోవడానికి టైం దొరకలేదు. ఇక్కడ ఉండుంటాడు. అంతా వెతకండి, వెళ్ళండి. అరుపులు ఎటువైపు నుంచే వినిపిస్తున్నాయి. చంపేస్తాను. అభిజిత్, కేర్ఫుల్. అక్కడే ఆగండి, నా దగ్గరికి రావద్దు. వచ్చారంటే ఇతన్ని చంపేస్తాను. ఆ ₹1,00,00,000 ఎక్కడున్నాయి? నా దగ్గర లేవు. మరి ఆ డబ్బంతా ఏమైంది? ఏమైందో చెప్పు. నాకేం తెలీదు. మరైతే ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? అతుల్కి. అవునా? మీరిద్దరు కలిసే ఆ కిడ్నాప్ చేశారు కదా? అవును. మరి దారిలో ఓ కారున్నట్టుగా అతుల్కు తెలుసా? తెలుసు. ఎలా? ఎలా తెలుసు? అతను పిక్నిక్ వెళ్తున్నాడు కదా. ఏంటి?
నేను ఇంట్లోనే సుమిత్ వేసుకోవాల్సిన క్యాప్సిల్లో పాయిజన్ ఇంజెక్ట్ చేశాను. సుమిత్ ఆ క్యాప్సిల్ వేసుకున్నాడు. దాంతో తనంతట తానే తోవలో చనిపోవాలి. కానీ అతుల్ తనని ఫాలో అవుతూ తన వెనకే వెళుతూ తన కారు కోసం వెతుకుతూ. ఎంత నీచుడు నువ్వు! నీ తమ్ముడు కొడుకునే కిడ్నాప్ చేస్తావా? నీ తమ్ముడినే హత్య చేస్తావా? అతను ఎలాగూ డబ్బులు ఇవ్వడానికి వస్తున్నాడు కదా. మాకు తెలుసు, డబ్బులు తీసుకున్న మరుక్షణం ఎలాగోలా పోలీసులకు దొరికిపోతాం. అందుకే ఆ అమాయకుడిని దారిలోనే చంపేశాడు. అతను నీకు డబ్బులు ఇవ్వలేదా? లేదు, వాడు నన్ను కూడా మోసం చేసి పారిపోయాడు. వాడెక్కడున్నాడు? నిజంగా వాడి గురించి నాకేం తెలీదు. నీ కథలు పక్కనెట్టి వాడెక్కడున్నాడో నిజం చెప్పు. చెబుతున్నాను కదా, నాకు తెలియదు అతని గురించి. నా చేతిలో దెబ్బలు తినకు. నేను అసలే మంచోడిని కాదు. ఎక్కడున్నాడో చెప్పు. నాకేం తెలుసు అతను నన్ను ఇంత మోసం చేస్తాడని. నా చేతులతో హత్య కూడా చేయించాడు. పైగా ఎక్కడికి పారిపోతాడు? మా చేతుల్లోంచి తప్పించుకోలేడు, అర్థమైందా? సార్, వాడు ఎక్కడికైనా వెళ్ళిపోతాడు. వాడు బైక్ మీద ఎంత దూరమైనా వెళ్ళిపోతాడు. బైకా? అవును, వాడు ఎక్కడికైనా బైక్ మీదే వెళ్తాడు. సార్, బైక్ నెంబర్ తెలుసుకుంటే వాడిని ఈజీగా పట్టుకోవచ్చు సార్. వివేక్, అతుల్ సిస్టర్ మేఘనాకి ఫోన్ చేసి అతని బైక్ నెంబర్ తీసుకో. అన్ని వైర్లెస్ వెహికల్స్ కి పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయండి. ఎక్కడ ఆ వెహికల్ ని చూసినా ఇమ్మీడియట్ గా అతుల్ని అరెస్ట్ చేయమని చెప్పండి. MH 0280-536. ఓకే. ఎస్, ఓ 20-25 సంవత్సరాలు ఉంటాయి. అబ్బాయి 5 అడుగులు 7 అంగుళాలు ఉంటాడు. మీడియం కలర్. ఓకే సార్, సోనియా మనకు ముందే అతుల్ గురించి ఇదంతా చెప్పుంటే ఈ పాటకు అతన్ని పట్టుకునే వాళ్ళం కదా. సర్లే, ఇప్పుడు ఏమైందని మనీషా? ఇప్పుడు వెంటనే వెళ్ళి పట్టుకుందాం. సార్, అతుల్ అలీబాగ్ హైవే మీద ఉన్నాడంటున్నారు. అసలు అతను తిరిగి రాలేదేమో. ఒకవేళ అతను డబ్బులు తీసుకుని పారిపోయి ఉంటాడేమో. ప్రణీత్, ఓ పని చెయ్యి. అలీబాగ్ నియర్ బై లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయి. ఆ బైక్ ను వెతకడం మొదలు పెట్టమని. కంట్రోల్ రూమ్ వాళ్లకు ఆ బైక్ నంబర్ ఇవ్వు. బైక్ ను ఎలాగైనా మిస్ అవ్వకుండా వెతికి పట్టుకోమని చెప్పు. ఎస్ సార్. చెప్పండి. బైక్ నెంబర్ MH 0280-536. దొరికిందా? ఎక్కడ? అక్సా రోడ్ దగ్గర. అక్సా రోడా? వివేక్, త్వరగా వెహికల్ ని అక్సా రోడ్డుకి తీసుకెళ్ళు, త్వరగా. ఓకే సార్. బైక్ ని ఇంత జాగ్రత్తగా పార్క్ చేశాడంటే అతులే చేసుంటాడు. కానీ సార్, ఇలాంటి ప్లేస్ లో బైక్ పార్క్ చేసి ఎక్కడికి వెళ్తాడు? ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు సార్. అయితే వెళ్ళి జాగ్రత్తగా వెతకండి. అలాగే సార్. సార్, ఇక్కడ చూడండి. షూ. సార్, ఒకవేళ ఇది అతుల్దేనేమో. అవును, అయ్యుండొచ్చు. ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూడండి. ఎస్ సార్. అంతా వెతకండి. అరే, రెండే షూ. ఓ మై గాడ్ సార్. బాడీ తిప్పండి. అరే, ఇతను అతుల్. తల మీద గాయముంది. ఛాతి మీద ఎవరో కత్తితో పొడిచారు. సార్, చనిపోయి చాలాసేపు అవడం వల్ల శరీరం బిగుసుకుపోయింది. బాడీని ఇక్కడ ఎందుకు వదిలేసారో అర్థం కావడం లేదు. సార్, దీని మీద రక్తం మరకుంది. ఇతని తలకేమో గాయమైంది.
అంటే ఖచ్చితంగా ఇక్కడేదో గొడవ జరిగింది సార్. ఆ, సార్ ఇక్కడ సూట్ కేసు దొరికింది సార్. ఓపెన్ చేసి లోపలేముందో చూడు. ఓకే సార్. సార్ చూడండి ఇందులో ఏముందో. కరెన్సీయా? బహుశా ఇవి ఆ డబ్బులే అయి ఉంటాయి. అసలు ఇవి ఎంతున్నాయో లెక్క పెట్టండి. సార్ మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేశామో చివరికి అదే జరిగింది. ఇతనే కార్లోంచి డబ్బులు దొంగిలించాడు. హత్య చేసిన వాళ్ళు డబ్బు ముట్టుకోలేదంటే దీని అర్థం ఈ హత్య డబ్బు కోసం అయితే కాదనిపిస్తుంది సార్. ఓ పని చేయండి, అంబులెన్స్ పిలిచి అతుల్ బాడీని ఫారెన్సిక్ ల్యాబ్ పంపించండి. ఇక్కడున్న అతుల్ బైక్ ని ఇక్కడే వదిలేయకుండా మన సిఐడి బ్యూరో గ్యారేజ్ కి తీసుకురండి. కానీ సార్ బైక్ ఎందుకు? మనీషా, ఈ హత్య కారణం మనం అనుకున్నట్టు డబ్బులో కిడ్నాపో కాదు, వేరే కారణాలేవో ఉన్నట్టుగా అనిపిస్తుంది. మనం ఇప్పుడు ఇక్కడ దొరికిన ఏ వస్తువును వదిలిపెట్టడానికి వీల్లేదు. దొరికింది. దొరికిందా? అవును సార్. ఇలా చూడండి. ఏంటది? చూడటానికైతే సీట్ కవర్ ఫైబర్లా అనిపిస్తోంది. సీట్ కవరా? ఈ కలర్లో ఉందేంటి? నీలంగా, అది కూడా ఇంత బ్రైట్ గా? అందుకే దొరికింది సార్. ఆ రోజు నేను వాళ్ళతో పాటు జీప్లో కూర్చోగానే అప్పుడు నాకు సీట్ మీద ఈ కలర్ కవర్ కనిపించింది. ఈ కలర్ కవరా? సార్ ఆ, సార్ ఇది సీట్ కవర్ ఫైబరే. ఇది అక్కడదేనేమో. అంటే ఎవరో ఆ వెహికల్లో కూర్చోగానే ఈ ఫైబర్ వాళ్ళకి అంటుకున్నట్టుంది. ఆ కూర్చుంది అమ్మాయో అబ్బాయో కానీ ఈ బైక్ మీద కూర్చునేసరికి సేమ్ ఫైబర్ దీనికి అంటుకుంది. అబ్బాయి లేక అమ్మాయి? ప్రణీతో పనిచేయి. సాక్ష్యాలు మాయమవ్వకముందే ఆ జీపును మన బ్యూరోకు తీసుకొచ్చి దాన్ని జాగ్రత్తగా చెక్ చేయండి. ఏమైంది సార్? నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు? వెయిట్ చే, తెలుస్తుంది. సార్ మ్యాచ్ అయింది. మ్యాచ్ అయిందంట, చూసావా? మేడం చెప్పండి సార్. నిన్న 11 నుంచి 12 గంటల ప్రాంతంలో తమరెక్కడున్నారు? నిన్న రాత్రా? నిన్న రాత్రి. నిన్న రాత్రి నేను సినిమా చూడడానికి వెళ్ళాను. 9 నుండి 12 వరకు. ఏ థియేటర్కి వెళ్ళావు? అది గ్రాండ్ థియేటర్ మలాడ్లో ఉంది కదా. అద్భుతం. అక్కడి నుంచి మీ ఏరియా దగ్గరే కదా? అవును. తోడెవరున్నారు? నా ఫ్రెండ్ కూడా ఉంది. నువ్వు సినిమా థియేటర్లో ఉన్నప్పుడు నీకు అతుల్ ఏమైనా ఫోన్ చేశారా? అతుల్ ఫోనా? లేదు సార్. మర్చిపోయావా? చేయలేదు సార్. నేను గుర్తు చేస్తాను. నువ్వు థియేటర్లో ఉండగా మనవాడు నీకు ఫోన్ చేశాడు. ఆ తర్వాత నువ్వు అతని బైక్లోనే బయలుదేరావు. అప్పుడే వాడి కర్మ కారడంతో ఎవరో వాడిని మర్డర్ చేశారు. అతుల్ హత్య చేయబడ్డా? ఓ, ఈవిడికి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు సార్. సార్ ప్లీజ్. చూడు మేడం, నువ్వు అతుల్ బైక్ ఎక్కి వెళ్ళావన్న సంగతి మాకు తెలుసు. ఎవరైనా నన్ను చూసారా? లేదు, ఎవరు చూడలేదు. మరి నేను అక్కడికి వెళ్ళానని మీరెలా చెప్తున్నారు? నేను అసలు కన్ఫ్యూజ్ లో ఉన్నాను. చూడు, ఇది మా అతుల్ బైక్ దగ్గర దొరికింది. ఈ ఫైబర్ నీ కార్ సీట్ కవర్ తో మ్యాచ్ అయింది. ఈ ఫైబర్ నీ కారులోంచి నీ బట్టలకు అంటుకుంది. ఆ తర్వాత అది కాస్త అతుల్ బైక్ సీట్ కంటుకుంది. ఆ బైక్ సీట్ మీదే మాకు దొరికింది. అర్థమైందా? కానీ నేను ఎప్పుడు అతుల్ బైక్ మీద కూర్చునే లేదు. అలాగా? ఎప్పుడూ కూర్చోలేదా? నిజం.
అతను తన బైక్ మీద ఆ ఒక్క అమ్మాయిని మాత్రమే కూర్చొనిస్తాడు. ఎవరా అమ్మాయి? తన గర్ల్ ఫ్రెండ్ సోనియా. సోనియా? కొంప తీసి పారిపోయి ఉంటుందా? ఐ థింక్ సో సార్. మీరిక్కడ డోర్ ఓపెన్ చేయడానికి ఇంత లేట్ ఎందుకు? అది మమ్మీ డాడీ ఇంట్లో లేరు. నేను వాష్రూమ్లో ఉన్నాను. మేము లోపలికి రావచ్చా? ప్లీజ్ రండి సార్. మీకు అతుల్ ఏమైనా ఫోన్ చేశాడా? అతులా? అసలు అతను ఏమయ్యాడో తెలియట్లేదు. ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. అది మీరు ఒకసారి ట్రై చేయండి. తన ఫోన్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ అని వస్తోంది. అదేంటో అతుల్ అసలు ఇలా ఎప్పుడు చేయలేదు. అది ఎప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయడు. ఎప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయడా? ఎందుకు? ఏమైంది? ఏమైందో మీరే చెప్పండి. ఏమంటున్నారు మీరు? సోనియా అతుల్ని ఎవరు హత్య చేశారు? హత్య? అతుల్ని హత్య చేశారా? అవును, నిన్న రాత్రి ఆ హత్య నువ్వే చేశావు. నేను అతుల్ని హత్య చేశానా? నేను నా బాయ్ ఫ్రెండ్ ని హత్య చేస్తానా? అతుల్ నిన్ను కాకుండా వేరే వాళ్ళెవర్ని తన బైక్ మీద కూర్చోబెట్టుకోడు కదా. మీరు చెప్పేది కరెక్టే. అయితే అతుల్ బైక్ వెనక సీటు మీద మాకి దొరికింది. ఏంటది? ఇదో చిన్న ఫైబర్ పీస్ జీప్లోంచి వచ్చింది. ముందుగా నువ్వు జీప్లో కూర్చున్నావు, అప్పుడే ఈ ఫైబర్ ని బట్టలకు అంటుకుంది. ఆ తర్వాత నువ్వు అతుల్ బైక్ మీద కూర్చున్నావు, అక్కడే ఈ ఫైబర్ పీస్ బైక్ సీట్ కి అంటుకుంది. కానీ నేను అసలు జీప్ లోనే కూర్చోలేదు. వాట్? జీప్ లో మేఘ్నా, మిస్ట్రీ, అనిరుద్, రాకేష్, కుమార్ కూర్చున్నారు. ఏడుగురు. కుమార్, మేఘన, మిస్ట్రీ, రాకేష్, అతుల్, అనిరుద్ ఇంకా సోనియా. ఈ 7 వ్యక్తులు ఆ రోజు రోడ్డు మీద శవంగా పడున్న ఓ వ్యక్తిని చూశారు. ఆ శవాన్ని చూసిన 7 ఒక్కడైనా అతుల్ ఎలాగూ చనిపోయాడు. ఇప్పుడొచ్చిన సమస్యల్లా ఈ మిగిలిన 6 వ్యక్తుల్లోంచి అతుల్ని హత్య చేసింది ఎవరు అని. కానీ అభిజిత్, ఇక్కడ కేవలం 3 వ్యక్తులే కనిపిస్తున్నారు. మిగిలిన వాళ్ళు ఎక్కడా అని మేము వీళ్ళని చాలాసార్లు అడిగాం సార్, కానీ వీళ్ళెవరూ సమాధానం చెప్పట్లేదు. ఈ మేఘన అతుల్ సిస్టర్ కదా? ఎస్ సార్. చెప్పండి, మిగిలిన 2 ఎక్కడ? నేను వాళ్ళకి ఫోన్ చేస్తూనే ఉన్నాను సార్, కానీ వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. కావాలంటే మేడంని అడగండి. అవును సార్, ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎవరు లిఫ్ట్ చేయట్లేదు. లిఫ్ట్ చేయట్లేదా? లిఫ్ట్ చేయకపోతే పోయేదే ఉంది. వాళ్ళని వదిలేద్దామా? ఇది ఓ హత్య కేసు. హత్యతో పాటు కిడ్నాప్ కూడా. త్వరగా చెప్పండి, వాళ్ళెక్కడ దాక్కున్నారు? సార్, నాకు తెలిసి వాళ్ళిద్దరూ ఎప్పుడు కలిసి ఉంటారు సార్. ఏ సార్, వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు సార్. అవునా? ఓ, ఇదో ప్రేమ కహాని. అభిజిత్, ఇది ఓ ప్రేమ కహాని. కానీ సార్, ఇదో కిడ్నాపింగ్ కేస్. 2 హత్యలు కూడా జరిగాయి. అతుల్ ఈ కేసులో ఇంపార్టెంట్. అతని చెల్లెలు మేఘనకి అన్ని విషయాలు తెలిసేమో. ఆమె కూడా వీళ్ళతో కలిసి ఉండేదేమో. అందుకే తను మాయమై ఉండొచ్చు. అవును, లేకపోతే పారిపోవాల్సిన అవసరం ఏంటి? మీ అందరికీ నిజంగా తెలీదా వాళ్ళెక్కడికి వెళ్లారో? నిజమేంటో సరిగా చెప్పండి, లేదంటే. మేము చెప్పేది నిజమే సార్. వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారో నిజంగా మాకు తెలియదు సార్. మమ్మల్ని నమ్మండి సార్. అలాగా, ఓకే. అభిజిత్, జోసఫ్, అన్ని రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్ట్ల మీద నిఘా పెట్టండి. ఎస్ సార్. సిటీ నుంచి బయటికి వెళ్లే అన్ని బస్సులను చెక్ చేయండి. ఏరా, మా చేతుల నుంచి తప్పించుకోవడం అంత ఈజీ అనుకున్నావా? హత్య చేసి ఎక్కడికి పారిపోతావు?
ఈ రోజుల్లో మనిషి ప్రాణం తీయడం కామన్ అయిపోయింది. రిలేషన్షిప్స్కి అసలు వాల్యూ లేదు. అరే తన్ని హత్య చేసే ముందు కనీసం నువ్వు ఒక్కసారైనా ఆలోచించలేదా తను మీ అన్నయ్యని? అన్నయ్య అది అది నిజం కాదు. అయితే అసలు నిజమేంటి? నేను మా అన్నయ్యని హత్య చేయలేదు. మరెవరు చేశారు? నాకు తెలీదు. నేను చెప్తాను మేడం ప్లీజ్. అసలు తనకేం తెలీదు. అలాగా, మరైతే చెప్పు. అతుల్ని నేనే చంపాను. ఎందుకు అతన్ని చంపేశావు? ఎందుకంటే వాడు మా ఇద్దరి పెళ్లి జరగకుండా అడ్డుగా ఉన్నాడు సార్. అయితే ఆ కారణానికి అతన్ని చంపేస్తావా? తను చాలా చెడ్డవాడు సార్. తను తను రోజు తాగొచ్చి నన్ను తిడుతూ ఉండేవాడు సార్. అంతేకాదు సార్, నన్ను కొట్టేవాడు. కావచ్చు, కానీ అతను మీ అన్నయ్య. సార్ వాళ్ళ అన్న దగ్గర ₹1,00,00,000 ఉండటం చూసి ఆ విషయం మేఘన నాతో చెప్పింది. ఆ కిడ్నాప్ అతులే చేశాడని మాకు అర్థమైంది సార్. సుమితిని హత్య చేసింది కూడా అతులే సార్. నేను అతని దగ్గరికి వెళ్ళి పోలీసులకు లొంగిపోమని ఎంతో నచ్చ చెప్పాను సార్. అతను నా మాట వినలేదు. పైగా నా మీద కేకలు కూడా వేశాడు సార్. మా ఇద్దరి మధ్య మాట పెరిగి పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవలో తను చనిపోయాడు. మీకేం లాభం వచ్చింది? ఇప్పుడు మీ పెళ్లి జరిగే అవకాశమే లేదు. మీ ఇద్దరికి జీవితకాల శిక్ష లేదంటే ఉరిశిక్ష పడుతుంది. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.